హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ గణేశుడు కార్తికేయుడు. గణేశుని తమ్ముడు కార్తికేయుడు. గణేష హ్యాడ్ అన్ యంగర్ బ్రదర్ కార్తికేయ. ఒకరోజు వాళ్ళు అడవిలో తిరుగుతూ ఒక గొప్ప పండును చూస్తారు. వన్ డే వైల్ దే వర్ రోమింగ్ ఇన్ ద ఫారెస్ట్, దే విట్నెస్డ్ ఏ యూనిక్ ఫ్రూట్. వాళ్ళు అటువంటి పండును ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. దే హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ ఫ్రూట్ బిఫోర్. ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకేసారి పండును తుంచుతారు. బోత్ ఆఫ్ దెమ్ ర్యాన్ టువర్డ్స్ ద ట్రీ అండ్ గ్రాబ్డ్ ద ఫ్రూట్ అట్ ద సేమ్ టైం. ముందు చూశాను కాబట్టి ఈ పండు నాదే అంటాడు ఒకరు. యాజ్ ఐ సా ద ఫ్రూట్ ఫస్ట్, ఇట్ బిలాంగ్స్ టు మీ, వన్ సైడ్. ముందు నేనే టచ్ చేశాను కాబట్టి ఈ పండు నాదే అని ఇంకొకరు అంటారు. యాజ్ ఐ టచ్డ్ ఇట్ ఫస్ట్, ఇట్ బిలాంగ్స్ టు మీ, సెడ్ ద అదర్. ఈ పండు నాదంటే నాదే అని ఇద్దరు వాదులాడుకుంటున్నారు. దే బిగాన్ టు ఆర్గ్యూ దట్ దే క్లెయిమ్డ్ ద ఫ్రూట్ ఫార్ దెమ్సెల్వ్స్. ఈ సమస్యకు పరిష్కారం కోసం వాళ్ళు పేరెంట్స్ వద్దకు వెళ్ళారు. దే అప్రోచ్డ్ దేర్ పేరెంట్స్, లార్డ్ శివ అండ్ పార్వతి, టు గెట్ ద ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఈ పండు తిన్న వాళ్లకు మరణమే ఉండదని శివుడు అన్నాడు. దోస్ హూ ఈట్ దిస్ ఫ్రూట్ విల్ బి గ్రాంటెడ్ ఇమ్మార్టలిటీ. ఆ పండును పంచుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. నో వన్ అగ్రీడ్ టు షేర్ ద ఫ్రూట్. పండు మొత్తం ఒకరే తింటేనే వాళ్ళకు పవర్ వస్తుంది. వన్ హ్యాస్ టు ఈట్ ద హోల్ ఫ్రూట్ టు అక్వైర్ ఇట్స్ పవర్. వాళ్ళు నారదుని పిలిచి విషయం అంతా చెబుతారు. దే కాల్డ్ నారద అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ద హోల్ సిచ్యువేషన్. నారదుడు ఒక పందెం ప్రపోజ్ చేస్తాడు. నారద ప్రపోజ్డ్ ఏ ఛాలెంజ్. ఎవరైతే ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ముందుగా తిరిగి వస్తారో కైలాసానికి, వాళ్లకు ఆ పండు చెందుతుంది అని నిర్ణయించబడుతుంది. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ హూ సర్కిల్స్ ద హోల్ యూనివర్సిటీ 3 times అండ్ రిటర్న్స్ టు కైలాస్ విల్ బి ద రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ ద ఫ్రూట్. కార్తికేయుడు వెంటనే తన వాహనమైన నెమలి ఎక్కి శరవేగంగా గాలిలోకి విశ్వప్రదక్షిణ కోసం వెళతాడు. కార్తికేయ ఇమీడియట్లీ హోప్డ్ ఆన్ టు హిస్ వెహికల్ పికప్ అండ్ ఫ్లూ ఇన్ ఫుల్ స్పీడ్ టు కంప్లీట్ ద రెవల్యూషన్స్. ఎలుక నెమలి స్పీడును దాటుకొని వెళ్ళలేదు అని గ్రహించిన గణేశుడు ఒక ఉపాయాన్ని ఆలోచించేస్తాడు. నోయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద మౌస్ కెనాట్ అవుట్ రన్ ద పికప్, గణేష మేడ్ ఏ ప్లాన్. గణేశుడు భక్తితో శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. విత్ డివోషన్ గణేష మేడ్ 3 revolutions అరౌండ్ హిజ్ పేరెంట్స్ లార్డ్ శివ అండ్ పార్వతి. నేను ప్రపంచాన్ని 3 సార్లు తిరిగానని చెప్తాడు. ఐ సర్కిల్డ్ ద వరల్డ్ 3 times, గణేష సెడ్. విశ్వమంతా మీలోనే ఉండగా, తల్లిదండ్రుల్లోనే ఉండగా, శివపార్వతుల్లోనే ఉండగా వేరే విశ్వం చుట్టూ తిరిగే అవసరం లేదని చెప్తాడు. విశ్వమంతా మీలోనే ఉందని వేదాలు చెబుతున్నాయి అంటాడు. వేదాస్ సే దట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ విత్ ఇన్ యూ. పందెంలో గెలిచాను కాబట్టి పండు నాదే అంటాడు. యాజ్ ఐ హ్యావ్ వన్ ద ఛాలెంజ్, ద ఫ్రూట్ ఈజ్ మైన్, గణేశ సెడ్. శివపార్వతులిద్దరూ గణేశుని విజయునిగా ఒప్పుకుంటారు. బోత్ శివ అండ్ పార్వతి యాక్సెప్టెడ్ గణేష యాజ్ ద విన్నర్. అదే సమయంలో కార్తికేయుడు తిరిగి రాగా నారదుడంతా విషయం వివరిస్తాడు. నారద ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు కార్తికేయ వెన్ హీ రిటర్న్డ్. కార్తికేయుడు బాధతో కైలాసాన్ని వదిలి భూలోకంలో తమిళనాడు రాష్ట్రంలోని పళని కొండపై స్థిరపడతాడు. హీ వాజ్ అన్హ్యాపీ అండ్ లెఫ్ట్ కైలాష్ అండ్ స్టేడ్ ఇన్ పళని హిల్స్. పందెం గెలవాలంటే
నైపుణ్యంతో పాటు బుర్ర కూడా వాడాలి. టు విన్ ద బెట్ వీ షుడ్ అప్లై బోత్ స్కిల్ అండ్ విజ్డమ్. తల్లిదండ్రులను మించిన దేవుళ్ళు ఎవరూ లేరు. దెర్ ఆర్ నో బెటర్ గాడ్స్ దాన్ పేరెంట్స్. సో ఈ కథ మనకు ఏం తెలియజేస్తుంది? తల్లిదండ్రులను సంతోషంగా బాగా చూసుకుంటే ఏ దేవుళ్ళకు పూజలు చేయాల్సిన అవసరం లేదు అని ఈ కథ తెలియజేస్తూ ఉంది. ఇట్లు వినాయక చవితి శుభాకాంక్షలతో అనంత ఇంగ్లీష్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.